మంది ప్రాణాల త్యాగాల ఫలితం ఆనాడు ఎంతోమంది దాతల యొక్క ఫలితం, ఎంతోమంది మహానాయకుల యొక్క ఆమరణ నిరాహార దీక్ష, వీళ్ళందరి యొక్క పోరాట ఫలితమే ఆనాటి విశాఖ ఉక్కు కర్మాగారం. అది ఆంధ్రుల హక్కుగా దాదాపు 33 మంది ప్రాణాలు బలికొన్నటువంటి ఉద్యమ ఫలితం. ప్రత్యక్షంగా 46,000 మంది కార్మికుల యొక్క సంక్షేమం, ఉపాధి, పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాల యొక్క ప్రగతికి మూల కారణం విశాఖ ఉక్కు కర్మాగారం. అది కేంద్రం నాయకత్వంలో కొనసాగుతున్న ఉక్కు కర్మాగారమా, లేకపోతే మన రాష్ట్రంలో అభివృద్ధికి సోపానం వేసే కర్మాగారమా అనేది కాదు. అది మన యొక్క ఉద్యమాల పోరాటాల ఫలితం. ఆంధ్రుల ఆత్మ విశాఖ ఉక్కు కర్మాగారం అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన తరుణం. అలాంటి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే చాతగాని దద్దమ్మలాగా కేంద్రం ఇప్పటికే 3 సార్లు సమావేశాలు ఏర్పరిచి ప్యాక్సోని సంప్రదించి ప్యాక్సో నాయకత్వాన్ని ముఖ్యమంత్రి దగ్గరికి పంపిస్తే ఉద్యమించే వరకు, పోరాటం మొదలు పెట్టేంత వరకు పల్లా శ్రీనివాసరావు గారి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించేంత వరకు ఏం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వంలో, ఏం చెప్తా ఉంది ఈ మంత్రివర్గం? ఇవాళ చేతగాని పాదయాత్రలు చేయడానికి బయలుదేరిన విజయసాయిరెడ్డి మీ ముఖ్యమంత్రి నిన్న ఎక్కడికి వెళ్ళాడు? నిన్న వైజాగ్ వెళ్ళి సాములారు దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టుకుంటా ఉన్నాడు. ఉద్యమించే ఉద్యమకారుల దగ్గర కానీ, పోరాటం చేసే ప్రాణాలు అర్పించడానికి సైతం ముందుకు వచ్చినటువంటి ప్రజలను కానీ కలిశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరో కొంతమంది కార్మిక నాయకుల్ని పిలుచుకొని గంట సేపు ఎక్కడ చర్చించావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమస్య ఎక్కడుంది, ఉద్యమం ఎక్కడ సాగుతూ ఉంది, పోరాటం ఎక్కడ చేస్తూ ఉన్నాం, అక్కడికి వెళ్ళా ముఖ్యమంత్రి. ఆయన సాములారు దగ్గరికి వెళ్ళి భాష పెట్టేసుకొని కూర్చున్నాడు. కానీ ఉద్యమించే ఉద్యమకారుల మధ్యలోకి వెళ్ళి నేను కూడా ఈ రాష్ట్రాన్ని రక్షించే ముఖ్యమంత్రిని, దాంట్లో భాగంగానే ఈ రోజున విశాఖపట్నం వచ్చానని చెప్పి ఎక్కడ కూడా చెప్పాల. వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రాలు తీసుకొని పరిశీలన చేస్తాను, ప్రధానమంత్రి మోడీ గారికి ఉత్తరాలు రాశానని చెప్పి చెప్పుకొని సరిపెట్టుకొని తిరిగి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున రక్షణ కల్పించగలుగుతాడా విశాఖ ఉక్కు కర్మాగారానికని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం చేస్తాం. అంతేకాదు, ఈ రోజున ఇక్కడ 33,000 ఎకరాలు అమరావతి అనే ప్రజా రాజధానిని 3 ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నావు. ఇక్కడ మాత్రం కేంద్రం అనుమతి అవసరంలే, ఇక్కడ మాత్రం రాష్ట్రం యొక్క అనుమతి,
కేంద్రం ఆ రోజున విభజన చట్టం తీసుకొచ్చి విభజన చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో రాజధానిని ఏర్పరిచి దానికి అమరావతి నామకరణం చేసుకొని ప్రజా రాజధానిగా పేరు పెట్టుకున్నటువంటి రాజధాని మాత్రం మార్చాలంటే నీ ఇష్టం. ఇవాళ ఉక్కు కర్మాగారాన్ని మాత్రం ప్రైవేటీకరణ చేయాలంటే అది నా చేతుల్లో లేదని చెప్పుకునే ముఖ్యమంత్రి, అసమర్థపు ముఖ్యమంత్రి నాడు మనకు కనపడతా ఉన్నాడని చెప్పి మనం చేస్తున్నాం. ఒక పక్కన 26,000 ఎకరాలు దానం చేసినటువంటి సంఘటన, ఇక్కడ 33,000 ఎకరాలు దానం చేసినటువంటి రైతాంగం. ఆనాడు ఆ 26,000 ఎకరాలు ఎకరం 1,100కే దానం చేసినటువంటి దాతలు అక్కడ ఉంటే ఇక్కడ 33,000 ఎకరాలు ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని చెప్పి చేసినటువంటి దీన్ని కూడా నువ్వు రక్షించలేకపోతా ఉన్నావు. అక్కడ 33 మంది ఆనాటి పోరాటంలో మరణం చెందితే, త్యాగం చేస్తే వాళ్ళ ప్రాణాలని ఇక్కడ 110 మంది రైతుల యొక్క ప్రాణాలు కోల్పోయిన సందర్భాన్ని ఒకసారి ఈ ముఖ్యమంత్రికి గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి మనసు చలించట్లా. ఇవాళ ఏ రకంగా ఇక్కడ పాలన జరుగుతూ ఉందో ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఎవరికి కూడా అభివృద్ధి గురించి పట్టడంలా ఏ రకంగా రాజకీయాలు చేయొచ్చు, ఏ రకంగా అవినీతి చేయొచ్చు, ఏ రకంగా అన్యాయం చేయొచ్చు, ఏ రకంగా అక్రమాలు చేయొచ్చు, ఇదే జయంగా పెట్టుకొని పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం ఈ రోజున గద్దె దిగాలి. ఈ రోజున కోరుతా ఉంది. యావత్తు ఆంధ్రులు అందరూ కూడా కోరుతా ఉన్నారు, నువ్వు ముఖ్యమంత్రివి. అందరూ కూడా ఈ రోజున ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. నీ నాయకత్వాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి వస్తూ ఉన్నాయి. నీ రాజకీయ ఏమైందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకున్న 25 ఎంపీలు ఏం చేస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రకంగా ఆలోచన చేస్తా ఉన్నారు ఈ 25 మంది ఎంపీలు? ఈ రోజున పార్లమెంట్ జరుగుతూ ఉంటే ఒక్క ఎంపీ అయినా సరే మాట్లాడారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం విజయసాయి రెడ్డి నీ గొంతు ఎక్కడ ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీ గొంతు చంద్రబాబు నాయుడిని విమర్శించడానికేనా నీ గొంతు ఉంది? ఈ రాష్ట్రాన్ని రక్షించడానికి నీ గొంతు లేదా? ఈ రాష్ట్రంలో ఉన్న ఆస్తుల్ని కాపాడటానికి నీ గొంతు లేదా? దేనికయ్యా నువ్వు ఉంది? ఎవరి కోసం పాదయాత్ర చేస్తా ఉన్నావు? దొంగలుగా వ్యవహరిస్తా ఉన్నారు. దొంగతనం ఒక పక్కన మీరే చేస్తూ ఈ రోజున ఆస్తుల్ని రక్షించడానికి పాదయాత్ర చేస్తానని చెప్పే ఓటకపు మాటలు ఈ రోజున ప్రజలు గమనించట్లేదా అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అందుకే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే ఆంధ్రుల ఆత్మగా భావించబడినటువంటి ఈ యొక్క విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి దేనికైనా త్యాగం చేయడానికి సిద్ధం అని చెప్పి ఈనాడు మనవి చేసుకుంటూ, అందుకే ఈ రోజున ఈ తెనాలి పట్టణంలో సంఘీభావం తెలపడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ ఈ యొక్క విశాఖ ఉక్కుని కాపాడేంత వరకు కూడా ఈ పోరాటం అన్ని ప్రాంతాల్లో కొనసాగిద్ది అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఇవాళ తోక ముడుచుకొని ఈ రాష్ట్రంలో ఆస్తుల్ని కాపాడటానికి, ఆస్తులు అమ్మి అభివృద్ధి కాదయ్యా, ఉన్న ఆస్తుల్ని కాపాడవయ్యా. ఈ రోజున మీరు అక్కడ 8,000 ఎకరాలు ఉంది, ఇక్కడ 33,000 ఎకరాలు ఉంది. ఈ 40,000 ఎకరాలని అమ్ముకొని వాళ్ళు సంక్షేమం చేయాలనుకుంటున్నాం. అప్పులు పాలైపోయింది ఈ రాష్ట్రం. అప్పులు బాటను తప్పితే అభివృద్ధి బాట అనేది మీ ప్రభుత్వానికి లేదు. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఈ రోజున ఖచ్చితంగా గద్దె దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏ వైజాగ్నైతే నువ్వు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తా ఉన్నావు, అక్కడంతా కూడా కుంభకోణాల మయం, అవినీతి మయం, కబ్జాల మయం. ఈనాడు ప్రైవేటీకరణ ద్వారా ఫ్యాక్సో వాళ్ళు నా దగ్గరకు వచ్చారని అంగీకరించావు. ఎందుకు చెప్పలా? ఆ రోజున ప్రజలకు ఎందుకు తెలియజేయాలా? ముఖ్యమంత్రిగా నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అని చెప్పి
ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొక్కసారి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈ రోజున ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మనం చేస్తాం.